ఏమోనండి, నేను బైబిల్ చదువుతా, నాకు అనిపించింది యూదా ఇస్కరియోతు కొన్ని విషయాల్లో మనకన్నా బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా? యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలు తీసుకున్నాడు, కానీ కనీసం బుద్ధి వచ్చిందంట. రే, నేను చేసేది తప్పురా, నాకు ఈ వెండి నాణాలు వద్దురా, నా యేసయ్య నాకు వెనక్కమండ్రా అన్నాడా లేదా? కానీ ఈరోజు మనం, నాకు యేసయ్య వద్దు, నాకు ఈ రిలేషన్షిప్ కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలి, నాకు ఈ అఫేర్స్ కావాలి, అందుకే నేను అంటాను యూదా ఇస్కరియోతు వాజ్ బెటర్ అంట. బట్ దెన్ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? వారు అంగీకరించలేదు. ఈయన వెళ్ళాడు, నేరు ఊరేసుకుని చచ్చాడు. వెళ్ళి చచ్చిన చావు కంట ఆయన కడుపులో ఉన్న పేగులన్నీ బయటపడ్డాయంట. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అక్కడ ఊరేసుకున్నాడు, దయ్యాల్ని పారలోడు ఊరేసుకున్నాడు, నిత్య జీవం గురించి బోధించినాడు ఊరేసుకున్నాడు, పేగులు బయటపడున్నాయి. కానీ యూదా ఇస్కరియోతుకి తెలియదా దేవుడిని క్షమించే దేవుడని? అడుగుచున్నాండి. యేసు ప్రభు శిలువ దగ్గర మాత్రం యూదా ఇస్కరియోతు వచ్చి జస్ట్ నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పండి, వాడు తండ్రి యూదా ఇస్కరియోతుకి బాగా తెలిసి ఏం చేశాడు, ఎరుగున్నాడు కాబట్టి వీడిని క్షమించుకోరా, క్షమాపణ తప్పకుండా ఉండండి. ఆయన వచ్చి యేసయ్య ఏదో పిచ్చి పని చేశాడు, చిన్న లెక్కించాడు కూడా అయిపోయి ఉండదు. లేఖనాలు నెరవేరినట్లుగా చేసేవారా బిడ్డ, కానీ నువ్వు కూడా నేను నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఉంటావు. ఏమో ఎవరు తెలుసు.